హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యూటీ అండ్ లైఫ్. ఈరోజు మన వీడియో వచ్చేసి మన లేడీస్ అందరికీ కూడా హెల్ప్ఫుల్ అయ్యేటటువంటి ఒక చక్కటి వీడియో. అదేంటంటే ఐబ్రోస్ ఎటువంటి పెయిన్ లేకుండా ఎలా చేసుకోవాలనే టాపిక్ అనమాట. ఇంతకుముందు అంటే నాకు కాలేజ్ డేస్లో పెద్దగా ఐబ్రోస్ చేయించుకునే అలవాటు ఏం లేదండి. నార్మల్గానే అంటే మా టైంలో ఇంత హై ఫ్యాన్సీగా ఏం ఆలోచించలేదు. కాలేజ్కి వెళ్తే ఖచ్చితంగా ఐబ్రోస్ చేయించుకుని ఉండాలి, ఇలా వాడుకోవాలి, అలా మేకప్ చేసుకోవాలి. ఇప్పుడంటే కాలేజ్ మేకప్ అవి ఇవన్నీ వస్తున్నాయి, కానీ ఆ టైంలో అదేమంతా ఉండేది కాదు. బట్ చూడంగా కొంచెం మ్యారేజ్ అయిన తర్వాత అందరూ చేయించుకుంటున్నారని చెప్పేసి ఒకసారి వెళ్ళి చేయించుకుంటే హారిబుల్ అనమాట. అసలు ఆమె పట్టుకొని చేస్తుంటే ఓ పక్క నుంచి నా కళ్ళలో నీళ్లు కారిపోతూ ఉండేవి. అసలు ఆమెను పట్టి కొట్టాలన్నంత కోపం వచ్చింది, అంత పెయిన్ అనిపించేసరికి. తర్వాత అయితే మళ్ళీ వెళ్ళడానికి కొన్ని మంత్స్ పట్టింది. అసలు కొన్ని మంత్స్ ఏముంది, ఇయర్సే వదిలేశాను. ఎప్పుడన్నా అకేషన్ ఉంటే కుదిరితే చేయించుకోవచ్చు, లేదని చెప్పి వదిలేసేదాన్ని. సో ఈ ప్రాబ్లం అంతా లేకుండా, ఎటువంటి పెయిన్ లేకుండా హ్యాపీగా ఒక్కసారి మనము పార్లర్కి వెళ్ళి చేయించుకొని ఆ తర్వాత ఆ షేప్ అనేది మిస్ అవ్వకుండా మన ఇంట్లోనే మనం ఎలా హ్యాపీగా మేనేజ్ చేసుకోవచ్చు అనేది మీతో ఇవాళ షేర్ చేస్తాను. అంటే దీంతో మనం కూడా చేసుకోవచ్చు, బట్ మన సెల్ఫ్గా చేసుకోలేము. కానీ ఒకళ్ళ హెల్ప్ తీసుకొని మనం పార్లర్కి వెళ్ళకపోయినా కూడా ఒక షేప్ అనేది అనుకొని దానికి తగినట్టుగా ఇవాళ నేను చూపించబోయే దాంతో మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. అంత రిస్క్ అవసరం లేదనుకుంటే మీరు బాగా అంటే ఇంట్రెస్ట్ ఉన్న పార్లర్కి వెళ్ళి ఒక్కసారి ఐబ్రోస్ వాళ్ళు ఎలా చేస్తారో అలా చేయించేసేసుకొని ఆ తర్వాత నుంచి ఇవాళ నేను చూపించబోయే ఈ చిన్న టూల్ యూస్ చేసుకున్నారంటే ఎప్పటికీ షేప్ అనేది పాడవకుండా హ్యాపీగా మన ఎప్పుడంటే అప్పుడు ఇమీడియట్గా చేసేసుకోవచ్చు అనమాట. అంత కంఫర్టబుల్ అండ్ అంత ట్రావెల్ ఫ్రెండ్లీ. అదేం లేదండి, అమెజాన్లో నేను ఒక చిన్న ఇది ఒక ఐలైనర్ మస్కరా ఎంత ఉంటుందో అంత షేప్ ఉన్నటువంటి చిన్న ట్రిమ్మర్ అనమాట. సో ఇది చూస్తూ ఉండేదాన్ని ప్రతిసారి, కానీ ఎందుకులే కొనడం, ఒకవేళ కొన్నా నేను యూస్ చేయలేనేమో అన్న భయంతో అలా స్కిప్ చేసేసాను. ఇది చాలా ఈజీ యూస్ చేయడము. దీంతో మనకి ఇంకేమి రాదు, ఒక చిన్న బ్రష్ మాత్రం వస్తుంది. ఈ చిన్నది అంటే దీని ముందు ఇట్లా క్లీన్ చేసుకోవడానికి హెయిర్ అనేది. మనకి ఇది ఒక బ్యాటరీ మీద పనిచేస్తుంది. ఇక్కడ ఉంది కదా, ఇది ఈ టిప్ని కొంచెం మనం ఇట్లా ఒకసారి లాగామంటే ఇలా ఓపెన్ అయిపోతుంది. దీంట్లో మనకు ఒక బ్యాటరీ ఉంటుంది, కనిపిస్తుంది కదా. సో ఒక చిన్న పెన్సిల్ బ్యాటరీ అంతా ఒకటి వేసుకున్నామంటే ఇది పనిచేస్తుంది. దీన్ని ఈ చిన్న ఘాట్ కనిపిస్తుంది కదండి, ఆ కనిపించే దగ్గర ఈ టిప్ ఏదైతే ఉందో అది వచ్చేలాగా ఇక్కడ కనిపిస్తుంది కదా, దీనికి వైట్ దానికి. సో అక్కడ మనం అది ఉండేలాగా సెట్ చేస్తే లాక్ పడిపోతుంది. సో దీన్ని ఆపరేట్ చేయడానికి ఏంటంటే బటన్ సిస్టమ్ ఏముండదు. ఇక్కడ మీకు చిన్న టిప్ లాగా లాంగ్గా కనిపిస్తుంది కదా, దీన్ని ఇట్లా ప్రెస్ చేయడమే. ఇట్లా పైకి అన్నామంటే ఇలా పనిచేస్తుంది, అంతే. మనం ఐబ్రోస్ ఏవైతే చేయించుకుంటామో ఆ ఐబ్రోస్ని ముందుగా కొంచెం పెన్సిల్ తోటి మనము మీరు జాగ్రత్తగా మార్క్ చేసుకొని ఇంకొకళ్ళ హెల్ప్ తీసుకొని ఎక్స్ట్రా హెయిర్ పోకుండా చక్కగా మీరు ఇలా రన్ చేసుకుంటా ఆ హెయిర్ అనేది తీసేసుకోండి. ఎటువంటి పెయిన్ ఉండదు, ఏమీ ఉండదు, మీకు లాగుతున్నట్టుగా కూడా అనిపించదు. కానీ థ్రెడ్డింగ్ చేసామంటే పుల్ చేసేసినట్టుగా అయిపోయి మనకు అక్కడ ఎర్రగా వాచిపోయి ఒక్కొక్కసారి చిన్న చిన్న పొక్కుల్లాగా కూడా వచ్చేస్తుంది అట్లా ఎక్కువగా చేయడం వల్ల. సో ఆ ప్రాబ్లం ఏమీ ఉండదు. సో నేనే ఎంతో భయపడుతూ ఉంటాను, అలాంటిదాన్ని సజెస్ట్ చేశానంటే మీరు హ్యాపీగా ట్రస్ట్ అయితే చేయొచ్చు. ఇప్పుడు నేను ఐబ్రోస్ అయితే నావి ఇలా ఉంటాయి. ఇటు సైడ్ అసలు ఉన్నట్టుగా కనిపించవు, ఇటు సైడు లైట్గా ముందు ఉంటాయి, చివర్లు కొంచెం పలచగా ఉంటాయి. సో నేను కొద్దిగా కెమెరా ఇప్పుడు దగ్గరకు పెట్టుకొని దీన్ని యూస్ చేసి మీకు ముందు తర్వాత ఎలా ఉందనేది డిఫరెన్స్ చూపిస్తాను. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే సెల్ఫ్గా ట్రై చేయడం కంటే కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది కాబట్టి ఒకసారి పార్లర్కి వెళ్ళి వాళ్ళతోటి షేప్ అనేది చేయించుకుని ఆ తర్వాత మనకి చిన్నగా ఎక్స్ట్రాస్ వస్తూ ఉంటాయి కదా, అప్పుడు దీని హెల్ప్ తీసుకొని మనం రిమూవ్ చేసుకుంటూ ఉంటే షేప్ డిస్టర్బ్ కాకుండా హ్యాపీగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇంకా డెసిషన్ అనేది మీ ఇష్టం, మీ కన్వీనియన్స్ని బట్టి మీరు హ్యాపీగా అలాగా లేదంటే మీ సెల్ఫ్గానే చేసుకొని రెగ్యులర్గా దీన్ని వాడుకోవచ్చు. ఇది తీసుకోవాలంటే దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు ఇది పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. అరౌండ్ 450 ఎంత ఉంది. ఇంకా తక్కువ కాస్ట్ కూడా ఉన్నాయి, నేను అవి కొనుక్కోవచ్చు. కానీ తక్కువ కాస్ట్ ఎక్కువ కాస్ట్ అనేది ఏదో ఒక సంథింగ్ పర్ఫార్మెన్స్లో డిఫరెన్స్ ఉండొచ్చేమో, ఒక 100-200 దగ్గర ఎందుకు అలా ఆలోచించడం అని అనుకొని ఒక 200 చేంజ్లో కనిపించినా కూడా నేను ఇదే ప్రిఫర్ చేశానండి. సో మీ ఇష్టము. ఇది ఇచ్చిన లింక్ క్లిక్ చేస్తే మీరు అమెజాన్కి వెళ్ళిన తర్వాత మీకు తక్కువ రేటుకి కూడా కనిపిస్తాయి. రివ్యూస్ చూసుకొని మీకు ఏది నచ్చితే అది మీ బడ్జెట్లో కొనుక్కొని హ్యాపీగా యూస్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఇది ఎలా వాడాలో మీకు చూపిస్తాను.
చూసారు కదా ఫ్రెండ్స్, లైవ్లోనే నేను మీ ముందే ఇదిగో చూడండి ఇక్కడ ఐబ్రోస్ ఎలా ఉన్నాయి. ఈ ఐబ్రోస్ చూడండి, వితిన్ 2 minutesలో ఎటువంటి పెయిన్ లేకుండా, ఐ కూడా రెడ్గా అవ్వలేదు. చూసారా, పెయిన్ ఉంటే ఎంత చెప్పినా, ఎంత పెయిన్ ఉంటే ఎలా అయినా సరే కన్ను అనేది ఎర్రగా అయిపోయి నీళ్ళు వచ్చేస్తాయి. సో ఏ మాత్రం ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఐబ్రోస్ మనం ఇంకా నాకు కెమెరాలో చూస్తూ చేసుకోవడం ఇబ్బంది అనిపించింది, బట్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా నీట్గా ఐబ్రోస్ షేప్ చేసేసాను. కొంచెం ఐబ్రో పెన్సిల్ తోటి మనం టచ్అప్ ఇచ్చామంటే ఎక్కడైనా తక్కువ ఎక్కువలు ఉన్న దగ్గర కరెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది. సో ఇంతకంటే కావాల్సింది ఏమని చెప్పండి, ఇంత సులభంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంత కన్వీనియంట్గా మనమే పర్ఫెక్ట్గా ఇంట్లో మనకు నచ్చినట్టుగా. మెయిన్ ప్రాబ్లం బ్యూటీ పార్లర్లో ఏంటంటే సన్నగా చేయమంటే మొత్తం తీసేస్తారు, కొంచెం లావుగా చేయమంటే ఎక్కడిదక్కడే ఉంచుతూ ఉంటారు కొంతమంది, అందరూ కాదు. సో ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా మనకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవడం ఎంత ఈజీగా చూడండి. ఐబ్రోస్ చేయించుకుంటే ఇక్కడ థిన్గా ఉన్నా కూడా కనిపిస్తుంది హెయిర్ ఉన్నట్టుగా. ఇంతకుముందు ఎలా ఉండేదంటే స్కిన్ కలర్లో కలిసి అక్కడ అసలు ఐబ్రోసే లేనట్టుగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాయో. సో ఇటు కూడా చేసేసుకుంటాను, తర్వాత మీకు చూపిస్తాను. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా, లైవ్లోనే మీ ముందే చక్కగా ఐబ్రోస్ చేసేసాను, అలాగే క్లియర్గా అప్పర్ లిప్ తీసేసాను. ఎటువంటి ర్యాష్ లేకుండా, ఎటువంటి మనకి కళ్ళలో నీళ్ళు లేకుండా సింపుల్గా 5 నుంచి 10 నిమిషాల్లోనే మనం హ్యాపీగా ఇలా చేసేసుకోవచ్చు. హోప్ మీ అందరికీ ఇవాళ నేను చూపించినటువంటి ఈ రివ్యూ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇటువంటి మంచి మంచి యూస్ఫుల్ రివ్యూస్ అన్నీ కూడా ఇక్కడ నుంచి మన ఛానల్లో నేను యూస్ఫుల్ ప్రోడక్ట్స్గా అప్లోడ్ చేస్తుంటాను. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.